హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే రిలేషన్షిప్ పరంగా యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది. పర్టికులర్గా ఈ డెక్ నుంచి 3 కార్డ్స్ పిక్ చేసి దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే యూనివర్స్ ఒక మెసేజ్ చెప్పింది, అది ఎందుకు ఇంకా క్లియర్గా టారోట్ కార్డ్స్తో చూద్దాం మనము. సో మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. So first card, second card and final card. Okay. Do not give people the power to hurt you. Okay. You have a gift for creating a magic. Use it well. They need to hear that you love them. They are waiting for your message. Okay. So ఇవి మెయిన్గా యూనివర్స్ చెప్పింది. అంటే ఈ మెసేజెస్ మీకోసం. అండ్ ఇది ఎందుకు పర్టికులర్గా చెప్పింది? సో ఫస్ట్ కార్డ్ ఏంటిది? డు నాట్ గివ్ పీపుల్ దట్ పవర్ టు హర్ట్ యూ. అంటే రిలేషన్షిప్ పరంగా ఎందుకు ఈ మెసేజ్ ఇచ్చింది? సో ఇప్పుడు మనము దీనికి ఇంకా క్లియర్గా చూద్దాం. టారోట్తో ఎందుకు ఇలా చెప్పింది యూనివర్స్. సో ఇలా చూడటం వల్ల ఒక క్లారిటీ వస్తుంది మీకు. ప్రతిదానికి 2 కార్డ్స్ పిక్ చేద్దాం, ఎందుకు అలా చెప్పింది. సో ఇది రిలేషన్షిప్ పరంగా పర్టికులర్గా. ఓకే ఓకే 9 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్తో చూడండి, ఈ కార్డ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ కార్డ్లో ఈ పర్సన్ ఎలా ఉన్నారు, ఎంత డల్గా ఉన్నారు. అండ్ ఈ కార్డ్లో చూడండి 4 ఆఫ్ పెంటికల్స్ పట్టుకొని ఎంత డల్గా ఉన్నారు. సో అదే ఇక్కడ క్లియర్గా ఒక హింట్ మనకు. మీరు పీపుల్కి ఎవరైతే మీ రిలేషన్షిప్లో ఉన్నారో, వెదర్ ఇట్ ఈస్ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్, ఏదైనా కానీ రిలేషన్షిప్ అన్నప్పుడు ఎవరైనా కానీ, లేదంటే పర్టికులర్గా మీ మనసులో ఒకరు ఉంటారే వాళ్ళకు మీరు పవర్ ఇచ్చారు, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా. అందుకే ప్రతిసారి వాన్స్ చూడండి, ఆ పర్సన్ ఎంత కష్టపడుతున్నా ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయడానికి, ఆ రిలేషన్షిప్లో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండడానికి, ఆ రిలేషన్షిప్ ముందుకు పోవడానికి మీరు ప్రతిసారి మీరే స్టెప్ తీసుకుంటున్నారు, ప్రతిసారి మీరే కమ్యూనికేట్ చేస్తున్నారు. సరే ఒక్కసారి చెప్తే పోయేది ఏముంది అని అనుకుంటున్నారు. అండ్ ప్రతిసారి స్ట్రగుల్ అంతా మీరే తీసుకుంటున్నారు, పెయిన్ అంతా మీరే తీసుకుంటున్నారు. దాన్ని మీ పర్సన్ అంటే మీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరు చేసే ప్రతి దాన్ని, మీరు చేస్తున్న దాంట్లో మీరు పెడుతున్న ఎఫర్ట్ చూడకుండా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, స్పెసిఫిక్గా మీ రిలేషన్షిప్ పరంగా. సో అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇంత కష్టపడినా దేనికోసం అంటే ప్రతిసారి మాటలు అనిపించుకోవడానికా? కాదు కదా. ఓకే, ఇప్పుడు మనము ఎంత కష్టపడినా దానికి ఎవరు కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్ పరంగా ఇదే చేస్తున్నారు. దట్ కాంప్లిమెంట్ ఇవ్వడం పక్కన పెట్టి కంప్లీట్గా కామెంట్ చేసి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. అంటే ఇది స్పెసిఫిక్గా మీరు పెడుతున్న ఎఫర్ట్. మీరు కెరియర్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెరియర్ పరంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోని కానీ, లేదంటే జాబ్ పరంగా ఏదైనా వెళ్తున్నారే అనుకోండి, అరే నువ్వేం చేయగలవు, అది నువ్వు చేయలేవు, నీకు రాదు, ఇలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ వాన్స్ కార్డ్తో అదే చెప్తుంది. అంటే మీరు కెరియర్ పరంగా స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు, బట్ వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల, లేదంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల, మిమ్మల్ని ప్రతిసారి హర్ట్ చేసి డిమోటివేట్ చేయడం వల్ల మీరు వెనకకి తగ్గిపోతున్నారు. చేయలేనేమో, అవునేమో, నిజమేమో. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, మన గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి మంచి చేస్తున్నారు అనుకుంటాం, కానీ అది కాదు. యూనివర్స్ చెప్తుంది, ఆ కీని వాళ్ళకి ఇవ్వకు, నిన్ను హర్ట్ చేస్తున్నారు, ఇది గ్రహించు నువ్వు అనేది ఈ కార్డ్తో చెప్తుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్తో ఇది కొంచెం రిలేటెడ్ టు మనీ. పెంటికల్స్తో ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నా, లేదంటే బిజినెస్ చేస్తున్నా, మీరు కష్టపడిన మనీ కానీ, లేదంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే టెంపరీ హ్యాపీనెస్ని ఇచ్చే థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారు. కానీ దాన్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాంటెడ్గా మీ నుంచి దాన్ని దూరం చేస్తున్నారు.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొన్నారనుకోండి, అది వాళ్ళకి ఇష్టం లేదో లేదంటే కొంచెం ఫన్నీగా అనిపించో వాళ్ళు దాన్ని యూనో కొలాప్స్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ చేస్తుండొచ్చు. అది మిమ్మల్ని ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా హర్ట్ చేస్తుంది. అంటే ఇది వాంటెడ్గా జరుగుతున్న విషయం. మీరు అక్కడ దాన్ని హర్ట్ చేయకుండా ఎలా దాన్ని అడ్డుకోవాలనేది మీ విషయం. ఎందుకంటే మీరు కష్టపడి కొన్నారు అండ్ అది మీకు ఇష్టమైన ఒక విషయం. ఆ విషయాన్ని హర్ట్ చేయడం అంటే మీరు అక్కడ అడ్వాంటేజ్ ఇచ్చినట్టే కదా. సో ఇది మీరు క్లియర్గా ఆలోచించాలి. అండ్ ఇక్కడ 2 థింగ్స్ ఏంటివి అంటే, ఒకటి మీ కెరియర్ పరంగా ఒక ఒక శక్తి వెనకల లాగుతుంది. అండ్ మెటీరియల్ థింగ్స్ ఏవైతే మీకు టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తాయో అవి కూడా మీ దగ్గర ఉండకుండా దాన్ని కొలాప్స్ చేయడం వల్ల మీకు అది హర్ట్ చేస్తుంది, బాధ పెడుతుంది. సో యూనివర్స్ మీకు ఇది చెప్తుంది. ఇది మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించి దాన్ని మిమ్మల్ని హర్ట్ చేయకుండా చేసేలాగా చూసుకోండి అనేది ఈ కార్డ్స్తో ఈ రీడింగ్. అండ్ సెకండ్ కార్డ్తో యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫర్ క్రియేటింగ్ మ్యాజిక్, యూజ్ ఇట్ వెల్. సో ఇది ఎందుకు చెప్పింది, మీరు యూజ్ చేయట్లేదా లేకుంటే ఏం బ్లాకేజెస్ ఉన్నాయి? ఫస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ సార్ట్స్. ఓకే, సో ఈ కార్డ్తో దీనికి సంబంధం ఏంటిది అంటే చూడండి, ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్తో ఈ కార్డ్తో ఏంటిది, మీకు ఒక మంచి ఆరా ఉండొచ్చు. లైక్ మంచిగా అట్రాక్ట్ చేసే థింగ్స్ మీలో ఉండొచ్చు. మీ మాట్లాడటం కానీ, లేదంటే మీరు చేసే పని కానీ, లేదంటే మీరు క్రియేట్ చేసే థింగ్స్ కానీ, ఏవైనా కానీ మీలో ఒక మ్యాజిక్ ఉంది. అండ్ అది మీకు యూనివర్స్ ఇచ్చిన ఒక గిఫ్ట్. దాన్ని మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు? ఒకవేళ యూజ్ చేస్తుంటే ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందంటే చూడండి, ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్తో మీరు న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఏదైనా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, లేదంటే కెరియర్ పరంగా కానీ, మీ ఫినాన్సెస్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏదో స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ దాన్ని మీరు ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఇలా కంప్లీట్గా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ పరంగా ఏదో జిమ్లో జాయిన్ అవ్వడం కానీ, లేదంటే వాకింగ్కి వెళ్ళడం కానీ చేద్దాం అంటే ఒక బిగినింగ్ అది కదా. అలా చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. అంటే మీలో ఉన్న మ్యాజిక్ మీరు చేస్తే కంటిన్యూగా మీరు అనుకున్న గ్రోత్ చూస్తారు. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు వాకింగ్ చేయడం వల్ల అది తగ్గిపోవచ్చు, లేదంటే జిమ్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు స్ట్రాంగ్ అవ్వచ్చు. కానీ మీరు చేయట్లేదు. ఎందుకు? ఆ కారణం మీకే తెలియాలి. ఆ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎందుకు, ఆ రీజన్ కూడా మీకే తెలియాలి. సో ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఏదైతే ఉందో, మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని కంప్లీట్గా పోస్ట్ పోన్ చేయకుండా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఏదైనా కానీ, బిజినెస్ లేదంటే ఫినాన్సెస్ పరంగా, జాబ్ పరంగా అండ్ హెల్త్ పరంగా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీలో ఉన్న మ్యాజిక్ మీకు తెలుస్తుంది, మీ వర్త్ ఏంటో మీకు తెలుస్తుంది. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీ యూనిక్ నేచర్ తెలుస్తుంది, మీరు ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. అండ్ ఈ 8 ఆఫ్ సోర్ట్స్తో ఏం చెప్తుంది అంటే, లైక్ ఇక్కడ చూడండి, ఎవరు లేరు మీ చుట్టూ, ఎవరు లేరు మీ ముందర, ఎవరు లేరు మిమ్మల్ని కట్టేయడానికి. అట్ ద సేమ్ టైం దాని నుంచి మిమ్మల్ని వినిపించడానికి. కంప్లీట్గా మీ రిలేషన్షిప్లో మీరే స్టెప్ తీసుకోవాలి ఏదైనా కానీ. ఒకవేళ మీరు స్టెప్ తీసుకోవాలంటే మీకు అన్ని రీసోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 8 కత్తులు ఉన్నాయి. మీరు అనుకుంటే ఎంతసేపు మీ కళ్ళకున్న గంతలు తీసేసి మీకున్న ఇబ్బందులన్నీ మీరు తొలగించి మీరు అనుకున్న స్టెప్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ న్యూ బిగినింగ్ ఉంది, బట్ మీరు చూడట్లేదు. మీలో ఉన్న మ్యాజిక్ని, మీలో ఉన్న వర్త్ని మీరే ఫస్ట్ అనలైజ్ చేయట్లేదు. దెన్ వేరే వాళ్ళు ఎవరైనా ఎలా అనలైజ్ చేస్తారు? మీరే వాంటెడ్గా ఇక్కడ అన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేయట్లేదు, ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. దెన్ ఎలా? కాబట్టి ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. ఎందుకంటే మీలో యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫర్ క్రియేటింగ్ మ్యాజిక్ మీలో ఉంది. ఒకవేళ ఇక్కడ మీరు అన్ని పోస్ట్ పోన్ చేయడం ఆపేసి స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న
గుడ్ థింగ్స్ చూస్తారు. అండ్ ఇక్కడ మీకున్న కళ్ళగంతలు తీసేస్తే మీరు అనుకున్నవన్నీ చేస్తారు. కానీ మీరు చేయట్లేదు. మీలో ఆ మ్యాజిక్ ఉంది. యూనివర్స్ చెప్తుంది నీలో ఉన్న మ్యాజిక్ని నువ్వు బయటికి తీయి అనేది ఈ కార్డ్తో. చూడండి ఎంత క్లియర్ కట్గా ఎంత లింక్ ఉంటాయో దీనికి. జస్ట్ మనం అబ్జర్వ్ చేయాలంతే. సో మీరు దీన్ని క్లియర్గా అర్థం చేసుకొని మీలో ఉన్న మ్యాజిక్ని మీరు బయటికి తీయండి. అండ్ ఇంకా ఫైనల్గా దే నీడ్ టు హియర్ దట్ యూ లవ్ దెమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు హియర్ దట్ యూ లవ్, మీరు చెప్పాలి అని వారు కోరుకుంటున్నారు. అండ్ మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ కార్డు వచ్చింది రిలేషన్షిప్ పరంగా? ఓకే, జడ్జ్మెంట్ కార్డ్ అండ్ 2 of Pentacles. ఓకే, సో ఎందుకు ఒక మెసేజ్ కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారంటే జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. అంటే లైక్ మీ రిలేషన్షిప్లో ఏదైనా ఇష్యూస్ రావడం వల్ల, అంటే ఇష్యూస్ అంటే చిన్న చిన్నవి కాదు, కొంచెం దానికి మించి ఇష్యూస్ రావడం వల్ల మీరు బాగా హర్ట్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, లేదు అంటే లైక్ ఇంకా ఎన్ని రోజులు నేనే స్టెప్ తీసుకోవాలి, లేదంటే ఎన్ని రోజులు నేనే ఫార్వర్డ్గా వెళ్ళి సారీ చెప్పాలి అని మీరు అలసిపోయి ఉండొచ్చు. లేదంటే ఇంకా కొన్ని రోజులు స్టాప్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందని మీరు అనుకొని ఉండొచ్చు. అంటే మీరు కోరుకుంటున్నారు నేను ఒక్కదాన్ని, ఐ మీన్ నేను ఒక్కటే స్టెప్ తీసుకుంటే ఎంతవరకు అనిపోతాం, అవతల సైడ్ నుంచి స్టెప్ తీసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇద్దామని అనుకొని ఉండొచ్చు. బట్ అది కాదు, వాళ్ళు మీకోసం మీకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా. జడ్జ్మెంట్ కావాలి మీకు. బట్ ఇప్పుడు యూనివర్స్ చెప్పేసింది కదా మీకు, వాళ్ళు మీ నుంచే వినాలనుకుంటున్నారు. ఇంకేం చేద్దాం మనము? అక్కడ యూనివర్స్ అంటే వాళ్ళు మీకంటే ఎక్కువ వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం. సో ఒకవేళ మీకు ఇది సింక్ అయ్యి సరే అనిపిస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు మీ నుంచి వినాలని కోరుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఏంజల్స్ ఎలా అయితే, ఇక్కడ వీళ్ళు చూడండి ఏంజల్ నుంచి ఎలా అయితే కోరుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలానే మీ నుంచి ఈ మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు వాళ్ళకు చెప్తే వాళ్ళు వినాలనుకుంటున్నారు దట్ మీరు ఎంత వాళ్ళని ప్రేమిస్తున్నారు అనేది. సో ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ కాంప్రమైజ్ అవ్వడం కూడా గుడ్ థింగే. కాబట్టి ఇది ఒకసారి మీరు క్లియర్గా ఆలోచించండి. అండ్ 2 of Pentaclesతో మీరు కూడా ఇదే కంప్లీట్గా ఆలోచిస్తున్నారు దట్ ఓకే ఇప్పుడు నేను మెసేజ్ చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది. అంటే 2 things ఉన్నాయి మీ చేతిలో. ఈ చేతిలో చేయాలా వద్దా, చేయాలి, చేస్తే ఎలా ఉంటుంది, తన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది. అంటే కంప్లీట్గా 2 handsతో మీరు కంపేర్ చేసుకుంటున్నారు ఎలా చేయాలి అని. బట్ ఒకసారి ఏ హ్యాండ్ అయితే అప్లో ఉంటుందో మీకు కంప్లీట్గా ఏది ఎక్కువ పర్సెంట్ అనిపిస్తుందో, చేయాలని అనిపిస్తుందా వద్దా అని అనిపిస్తుందా, దానికి 1% ఎక్కువ ఉన్న దాన్నే మీరు ఆలోచించి స్టెప్ తీసుకొని దాన్నే ఫాలో అవ్వండి అనేది ఈ 2 of Pentaclesతో చెప్తుంది. సో ఇది సింపుల్ మెసేజ్ బట్ కొంచెం కాంప్లికేటెడే, మీరు ఆలోచించాల్సిన విషయం అండ్ మీరు స్టెప్ తీసుకోవాల్సిన ఒక విషయం. సో ఈ రీడింగ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. యూనివర్స్ గైడెన్స్తో పాటు దాన్ని క్లియర్గా మనము ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాం, ఎలా అనలైజ్ చేసుకున్నాం అనేది ఈ రీడింగ్. మీకు అర్థమైతే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటిదంటే డు నాట్ గివ్ పీపుల్ ద పవర్ టు హర్ట్ యూ. ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని స్టెప్స్ తీసుకోండి అనేది ఇవాల్టి రీడింగ్.